మా తాతగారైన బ్రహ్మశ్రీ కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి గారు తాను స్వయంగా ప్రవచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను. ఈ జగత్ కళ్యాణమూర్తి అయినటువంటి సృష్టిస్తు జగత్ అయినటువంటి భగవానుడు తప్ప మరొకరు కూడా నన్ను ఉద్ధరించే శక్తి లేదంటే నిశ్చిత మనస్సులైన ఆమె గజేంద్రుండు ఈ విధంగా దేవదేవోత్తముడైన పరాత్పరుడైన నామరూపరహితుడైనటువంటి భగవాను స్తోత్రం చేస్తూ పలుకుతూ ఉన్నాడు. ఎవనిచో జనించు జగను ఎవనిలో పడనుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడవు మూలకారణముండేవడు అనాది మధ్యలయుడేవడు సర్వము తానయైన వాడవడు వాణి ఆత్మభవునీశ్వరునే శరణందు వేదనము ఒకబడి జగములు వెలబడి ఒకబడి నా పలికి కనుకు హృదయముదానైదు సకలార్థ సాక్షియదు నయ్యకలంకుని ఆత్మనూలు నర్ధిగలంకు లోకంబులు లోకేశులు లోకస్థులు చదిన పుడిన లోకంబగు పొంగీకది కవ్వలమెవ్వలే లోకాకృతి వెలుంగును అతనినే సేవించు. ఈ సమస్త లోకములు లోకేశ్వరులు అందరూ కూడా మహాపాలనలోన ప్రళయములోన భోజన అనంతరమున సంజీవరికందు కనుగొందు కనుగొన ఏ మహానుభావుడైతే ఏకాకృతి చేత వెలుంగును నానావిధాకృతులను దాల్చిన పరాత్పరుడు అప్పుడు భగవాను శోభిస్తూ ఉన్నాను చూడు. ఇది సభుదాగా నామరూప నిర్దేశములు లేకుండా ఆడదేవుడు వెరుకున్నటువంటి వాడజీవి మళ్ళీ ఇంకా ఎంతవేడునాడప్పుడైతే తనకు దర్శనం ఇవ్వలేదు రక్షింపరాలేదు అప్పుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. కలదండురు తీనులయద కలదండురు పరమయోగి గణముల పాలం కలదండురన్ని దిశలను కలడు కలందనడు వాడు కలడు ఉన్నాడని చెప్తూ ఉన్నది వేదములు శాస్త్రములు సమస్త మహాజనులందరూ కూడా అంతగా ఉన్నాడంటారు. దీనిలోడా దయాదాక్షిణ్యములు గలవాడై ఉన్నాడంటారు. పరమయోగి గణముల నందు కూడా ఉంటూ ఉన్నాడంటారు. అన్ని దిశల్లో ఉన్నాడంటారు. అటువంటిది వారు ఉన్నాడా లేదా వారు లేదంటూ భరించేది ఉన్నట్టయితే కలుగదే నా పాలి కలిమి సందేశింప కలిమి లేనులు లేక కలుగువాడు నా పెద్ద పడనాడే నలిన సాధువుల చేయబడిన సాధుల గడ్డపడడు వాడు చూడదే నా పాపు చూపుల చూడక చుచువారల కృప చూచువాడు నీలతో నా మురాలింపలే మరగుల మరలంగుతూ తను మరగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆదిమత్మంతములు నాక అలరువాడు భక్త జనముల దీనుల పాలినాడు వినదే తలపడే వేగరాడే వినదే చూడదే తలపదే వేగరాడే ఆ
అఖిల రూపములు సహరూపమైన వాడు అది మధ్యంతములు లేక అలరువాడు భక్తజనముల దీనుల పాలివాడు శివుడే శివుడే జనపడే వేగరాడే అంతదానందుడు మహానుభావుడు ఎలవాడు దీనులను రక్షించేటువంటి మహానుభావుడు ఎలరాడు నేను ఆర్తుంది కాదా ఆర్తవనత్వానుడు వాడు కాదాను ఎలరాకుండా నేను నా యొక్క మరో వినలేదేమో అంటుడు ఆ విశ్వకరు విశ్వదేవుని విశ్వాత్మని విశ్వవేద్యు విష్ణు నవిష్ణుని శాశ్వతునది బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమ పురుషుని భజయించు విశ్వభక్తలైన విశ్వమృగం దేవుల బలం ఉంటూ ఉండినాను విశ్వాత్మకడైవలందుతూ ఉండిన ఆ విశ్వం యొక్క విషయమంతా జరిగినాను విశ్వస్వరూపుండైనాగా విశ్వరక్షకుండైనా విశ్వకర్తయైనాగా విశ్వహర్తయైన భగవాను ఆ పరమ పురుషుణ్ణి నేను భజిస్తానంటూ ఇట్లా భజిస్తూ ఈశ్వరుని సన్నిధానమును చేరినాడనే భావనను పొందినటువంటి వాడే వారితో మాట్లాడుతూ ఉన్నట్టే ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు జాతర యొక్క దుఃఖనంతటి నా ముఖ్యంతయు లేదు ధైర్యము లోనందయ్యే ప్రాణములు రావేశ్వర కావవే వరదా సంరక్షించు భద్రత్మజ అనేది ఈ విధంగా పలుకుతుంది ఉండి సడలినాగా అద్భుతములు కలుగుతూ ప్రభో నా ప్రాణములు మూలాధారము నుండి తండ్రి ఇక లేచిపోవని సిద్ధమైపోయినవి అతిక్రమబంధు ఉంటున్నాను ఏళ్ల పోరాటం వల్లానా నేను నా బలప్రయోగం చేసి జయిస్తానని అత్యంత విమానముతో అదంతా కూడా ఓమైపోయినది ప్రభో కావున నీవే తప్పని తప్పనిందరుగా నన్ను పొందగలిగేను రాయ ఓ ఈశ్వర కవే వరదా ఓ కమలభుజ ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయో కవియోగులంగ శుభనోత్తమ ఓ శరణాగ రామ రామ ఓ శరణాగతామ రామ ఓ మునిశరణమోఘన ఓ వినల ప్రభావ రావే రాయ రాయ కరుణింపవే తెలపవే శరణార్థని నన్ను కావవే కుమరాను మేఘర ఓవరు బాట మీరు ప్రతిపక్షుడు సమక్షుడు అనేటువంటి భావనారహితుడమైనటువంటి మహానుభావాగా సుగుణరాశుడైనటువంటి వీరుడు
శరణాగతాన్ని పొందినటువంటి దేవతా సంరక్షకుడవైన నీకు రావేలనగా రావయ్యాగా దీనిని రక్షించవగా శరణాగతాన్ని పొందినటువంటి నన్నంటేను కలుగుతుందా. ఈ బ్రహ్మాండ సమస్త దేవతలందరూ కూడా నేను విశ్వరూపులమా, విశ్వకర్తలమా, విశ్వభర్తలమా, విశ్వ సంహర్తలమా ఎవరమూ కాము. మమ్మీ పిలవడం లేదనే తండ్రిది భావంతో ఎవరైతే బ్రహ్మాది ఇంద్రాది దేవతలు ఎవరు అతపల రాలేదు ఆ భగవానుడు విశ్వమలతలేని వినియు ఊరకమిందిరి అభిజాసనాదులు అడ్డపడక విశ్వమగుడు విభుడు విష్ణుడు జిష్ణుడు భక్తున పద్మపడదలం మహారాజా. అంటే శివరాజేంద్రుల వారి పరీక్ష నరేంద్రుని గురించి సంవాదిస్తూ నేనెవరము విష్ణుమల్లం కామంటే ఎవరైతే బ్రహ్మాదేవతలు ఎవరైనా అడ్డపడలేదు భక్తి శక్తులైన ఆ భగవంతుడికి అడ్డపడదలంచను. ఆ భగవానుడు ఎక్కడ ఉండి గలించినాడు, ఎట్లా వస్తూ ఉన్నాడంటే దానిని నిరూపిస్తున్నాడు. అలా వైకుంఠపురంలో మూల సౌధంబు దాపల మనారవనంతరామృత సరస్వంతందు కాంతాపలత్తల సర్వంకరమావినాజయదు ఆపన్నప్రబంధంబు విశ్వల నాగేంద్రము పాఠీయన కుయ్యాలించి సంరంభిజై మందరవనంతరామృత సరస్రంతందు కాంతాపలత్తల పర్యంకరమా వినోదయదు ఆపన్న ప్రబంధంబు విశ్వల నాగేంద్రము పాఠీయన కుయ్యాలించి సంరంభిజై వైకుంఠపురం మనందరి ఈ మూల సౌధములో మందార వృక్షముల యొక్క మహావనము, దాంట్లో గొప్పమైనటువంటి అమృత సరోవరము, దాని పొంతలని ఆ బాబల ఉంటుండేటువంటి తన యొక్క శయన గృహములోని పర్యంకాన్ని అధిష్ఠించి రమాదేవితో సరస్వతుల్లా పోలాడుతూ ఉండే నారాయణుడు ఎవరైతే అత్యంత దుఃఖములుగా అనుభవించలేక మహావిశ్వలమైనటువంటి నాగేంద్రుడైన గజేంద్రుడు రక్షించమని ఎవరైనా పలికను ఆ మొరను విన్నటువంటి వారయ్యా సమయంలో పెట్టాలేకి వస్తున్నాడు అంటే కొరికి చెప్పడు శంఖ చక్ర ధరిమంచేదోజి సంధింపడు పరివారంబులు జీరడు అభ్యదను గంపింపడు ఆకర్ణి గంతర తమిళ్ళను చెక్కనెత్తడు వివాద ప్రధ్యత స్త్రీకి చలంచలమైన వీరడు వివాద ప్రధ్యత స్త్రీకి చలంచలమైన వీరడు గజ ప్రాణావనుత్సాహి లక్ష్మీదేవికి చెప్పకుండానే శంఖమిత్రాలు ధరింపకుండా మరిగే భరత్నంతో అధిష్టింపకుండా నల్లమైనటువంటి గంగులున్నారని బాగున్నటువంటి మందిరిని ముఖమైన వ్యాప్తమై ఆ కనుల పైన రాలుతూ ఉంటే వాటిని త్రోసుకునే పురుషులు కూడా లేకాగా అబ్బా నా భక్తులు ఏళ్ల నుండి మరబడుతూ ఉంటే నేను సరసాలాడుతూ ఈ వైకుంఠంలో నుండి కదలకుండా ఉంటేనే ఎంత దుఃఖమిస్తుంది వానికంటూ మహా తొందరపాటుతో
గజప్రాణాదనం ఉత్సాహముతోనో గజప్రాణాదనోత్సాహి బయలుదేరి వస్తున్నాడు. ఆ వస్తూ ఉండే ఎత్తండి చదవదు నాగా చదువు కూడా ఇవ్వకుండా వస్తూ ఉండి నాగా లక్ష్మీదేవి భగవానుని గంగంబరే సరసరా నడుస్తూ ఎట్లా వస్తూ ఉన్నదయా అంటే తన యంత్రం శరి వచ్చి వెనుక అవరే సౌరాతను బడి వెనుకను పక్షేంద్రుడు వని పంచను ధనస్తౌమాలకి శంఖ చక్ర నికాయంబును నారదుండు పదుని కంటుండు రావచ్చురి వయ్యన వైకుంఠపురంబునన గలుపువారు అబాల గోపాలము అబాల గోపాలము వయ్యన వైకుంఠపురంబునని గలుపువారు అబాల గోపాలము అతను వెలుగుందరే లక్ష్మవారు దాని వెంటనే అంతఃపురకాంతరందరూ కూడా వస్తూ ఉన్నారు. వారి అనే కాదా అయ్యో నన్న విస్తూ ఉన్నారే భగవాన్ అంటూ పక్షేంద్రుడైనటువంటి గరుత్తంతుడు వస్తూ ఉన్నారు. వారి వెనుగందడిది మరుగను కౌమోదకి గదాగా శార్మ ధనువు శంఖము చక్రము మొదలుగా కలిగినటువంటి ఆయుధములన్నీ కూడా వెనుగందడే నృత్యం దాల్చి వస్తూ ఉన్నది. 6 దశలార్థమైనటువంటి ఎడుగొండ ఎప్పటికీ శోభిస్తూ ఉండేది. 4 బంధువుకు వీరవాస్తువుకు అతను బయలుదేరినాడు. ఇందరు కలిగిన విరపాత ఇంకా నాదిక్కలేని కార్యమంటూ ఉన్నదనేది వైకుంఠ జనాధిపతి అయినటువంటి విశ్వసేనుల వారు సజంగా బయలుదేరి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి నా జాడ ఇంకెక్కడేమంటూ ఉన్నదనేది వైకుంఠపురములో ఉండి రామా అవాల గోపాలుడు బాలుడు మొదలుకోనిది పశుపాలకులతో సహా అందరూ ఒకసారిగా బయలుదేరి వెంటూ వెళుతున్నారు. వారు వచ్చాగా ఆ ధ్వనులను విన్నటువంటి లక్ష్మణ వారు అందరికీ చేసేది ఆ వరిస్తంతులతో ఈ విధంగా నడుగను తన గురించేది కదండు పేర్కొనడు వరుడా తన గురించేది కదండు పేర్కొనడు అనాథస్త్రీ జనాలాపములు వినే మృత్యులు మృత్యలించి రోఖలు వేద ప్రపంచంబులం బంగాళీకము దేవతానగరిపై గంగత్వము భక్తులందరి చక్రాయుధుడాది చూపుడని దిక్కారించిరో దుర్జను ఎక్కడికి వెళ్తూ ఉన్నారో తెలపకుండానే పరిగెత్తుతూ ఉన్నాడు. చీలకుండైనా వెళ్ళకుండా వెళ్తూ ఉన్నాడు. ఈ అనాశస్త్రీ అయినా దాని దుర్జనకే బాధింపబడుతూ ఉంటే ప్రభో రక్షించవయ్యా అంటూ ఉంటే నాశస్త్రీలను కాపాడటానికి వెళ్తూ ఉన్నాడు. అదే కాక దొంగలైనా దాని ఏదలను దానవిలేవరైనాదా ఎత్తుకొని పోయినారు వేద ప్రపంచములను వేద సమూహములను లేకగా ధనుషులకు దేవతానగరి అయినటువంటి స్వర్గలోకముపై గంగెత్తి వస్తే ఇంద్రాది దేవతలందరూ ప్రభో రక్షించవలసిందంటూ మురళిగా దేవతా సంరక్షణార్థమై బయలుదేరుతూ ఉన్నాడు. పరమభాగవతోత్తములైన భక్తులను కలిగిన కవి ఎవరిరా ఎక్కడున్నాడు ఆ చక్రాలుడు చూపుతున్న బోధ సంవరిస్తానంటూ ధిక్కరిస్తూ పలుకుతూ ఉంటే నాస్తికులైనటువంటి ధనులు అతివారిని కాపాడచారితేనే చరిత్ర యాదవనేని నేనని వారికి చూపడానికి కాదు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. చెప్పడు కదా అనేది ఆ లక్ష్మణ వారికి దాదా ఎన్నందరూ వస్తున్నది. ఇట్లా
అడుగదనని కరువడుగను అడిగిన తను మొదటి నుడియదని నడగుడు వెదవెద చెరిముడి చెడిముడి తడబెదం అడుగుడు నడుగుడదు జడిన నడుగుడుగా వెదనడలను ఇట్లా అడుగుదామా చెప్తారే చెప్పరు అని మళ్ళా వెనకకు వేస్తూ మొదట్లాగా ఇవి జనగా అడగలేక అడుగుదామనుకోని భయపడుతుంది లెక్కమ్మ వారు అందరూ వీరందరూ కూడా గంజేని వస్తూ ఉండగా ఆ దేవతలందరూ కూర్చుండి వారులై బ్రహ్మాది దేవతలకు జనజారగంశరమరు విష్ణు సురాజాత జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సవిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణుడు నవోల్లోల్లసదిందురాగ పరిచరిష్ణుని నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణుని జిష్ణు రోగిష్ణుని శనిదంతం గనుడల్లవాడ హరిపద్యం గంటిరే లక్ష్మీ శంకరి వందడ చక్రముల్లడు భుజంగధ్వజనువాడే కరణనయో చంచనంచను వేల్పులు నమో నారాయణాయాజనిష్కనులై మురతురిజి ఇంత దురవస్థ హస్తు దురవస్థ వక్రుజం చక్రుజం నమో నారాయణాయాజనిష్కనులై మృత్యురిమించ హస్తు దురవస్థ వక్రుజం చక్రుజం ఇట్లా బ్రహ్మాదేవతందరూ కూడా ఆ రజేంద్రుల ముందు దురస్థను ప్రాపడానికి వస్తువుంది వంటి మహానుభావులైన శ్రీమన్ నారాయణమూర్తిజీకి నమో నారాయణాల అంటూ సరస్వతులందరూ కూడా బ్రతున్నారు. మహావేదంగా పరిగెత్తి వచ్చినటువంటి వారై దక్షిణ లేదు ఆ భగవంతుడి శృంగం వచ్చినటువంటి వారై లాభించ మాత్రమైన నగరంతో సహా వచ్చేవచ్చిన పరిణవంటిది ఆ మకరములకు చక్రములతో ఖండించి వేసివేద్దాము అభిరేది పూరించన హరి పంచజనీయము కుబంబరాశి సౌజనీయమం భూరిజ్ఞాన చలాచలీకృత మహాభూత ప్రచయితంగమును సరోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యము దూరీమూత విపన్న దైన్యమును నిర్దయతద్దిశత్ సైన్యము చేసేది ఎవరైతే అన్ని సంహరించినాడు. మకరముకటి రవి చచ్చను మకరము మరియకటి జనదు మాటునదాగను మకరాలయమున దిరిజను మకరంబులు కూర్మరాజు మరవున కరిజను మరుగున కరిజను. ఇంకా ఆ సరోవరములో నిలబడండి అందరినీ మకరమునంటూ ఉన్నదేమో మకరముకటి రవి చచ్చను అంటే మకర రాశి సూర్యుడు వచ్చినారు. అయితే మకరముకటి రవి చచ్చను ఒక మకరము సూర్యుడిని పొందింది. మరి ఒకటేమోగా కుబేరుని సన్నిధానమునకు వెళ్ళిందలేగా రచించమంటుంది. మకరాలయమున దిరిగలు మకరంబులు ఆ మకరాలయమైనటువంటి సరోవరంలో తిరుగుతూ ఉండినటువంటి అన్నీ మకరములైగా ఉంటూ ఉన్నవాదన్నీ కూడా ఇందుకు ప్రమోదనటువంటి ఆ కూర్మావతారమూర్తి అయిన భగవానుడు నేను ఉన్నాడు కనుక వారి దగ్గరికి వెళ్ళి దావునని ఇచ్చాదనా ఆ హరిది భగవంతుణ్ణి మకరి బాధ నుండి ఉద్ధరించినటువంటి వాడయ్యేది ఆపన్న రక్షకుడైన భగవానుడు ఆర్తత్రాణ పరాయుడైన హరిది శంకరుడు పూరించినటువంటి వాడయ్యేది. ఎట్లా దివ్య రూపములు ఇచ్చినాడు.
ఆ మదనం కూడా హుహు గంధర్వుడు తల్లిగ రూపములు పొందినారు. హరి యొక్క స్పర్శ వైజ్ఞాన్యం అనంతరమునాం ఆ గజేంద్రునికి తన రూపమిచ్చినటువంటి వాడు. వారు ప్రేక్షణ నమస్కారం చేస్తే హుహు గంధర్వునికి నా ఇలా పెద్దలు ఎప్పటికీ ఈ విధముగా నీవు తిరస్కరించినా కాదా నీ గతికి ఇంతకంటే అరోగడి మారవుతావు నీవని వాడికి చెప్పేది. పూర్వజన్మయందు వేరే ముందు వాడు అతమర్శన మంత్రములను కలుగుతూ ఉండేది మహర్షులు ఉపయోగిస్తారు. ఎవరిని వాడు మొదటి నెంబర్ అవుతారో 8వ నెంబరేను మధ్య నెంబరేను అది ఎవరు చెప్పవసం బ్రహ్మాదులకే తెలియదు అన్నాడు. కనుక నీకైతే చదివి చెప్తున్నాను. ఈ ఎవరములందరూ కూడా దేవతాంశ సంభూతులై నీ తండ్రి మొదలుగా గలవాళ్ళు జన్మించినారు. అంతా దేవతలే వసుదేవ దేవతలు. నీ తండ్రి అయిన ఉగ్రసేనుడు యాదవులందరూ మొత్తము కూడా దేవం సంభూతులే. ఆ మాటలు విన్నటువంటి వాడు తప్పున అప్పుడే దేవికి వసుదేవులు గావించినటువంటి వాడు కీర్తిమంతుడనేటువంటి వాడిని గిరగిరి చెప్పి ఓ బండ ముఖర్రణ చేసినాడు. దాని మీద కొట్టి సంహరించినాడు. దేవికి వసుదేవులకు బేడీలు పెట్టించి కారాగృహంలో వేయించినాడు. ఉగ్రసేను నుండి రాజ్యం లాక్కున్నటువంటి వాడు వాణ్ణి జైల్లో పెట్టినాడు. సమస్త యాదవులందరినీ హడావుడిగా ఆ అందరినీ దొరికిన వాళ్ళను ఇళ్ళు గుంజుకుంటూ ఉన్నారు, ముంగిళ్ళు గుంజుకుంటూ ఉన్నారు. పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరికి అత్యాచారములు చేస్తూ వారిని పడుతుంటే నిల్వలేక మొదలైన పరిచయించినటువంటి వారిని వసపోయినారు. కాంబోడు కలింగా కురు పంచాల దేశాల దేశాలకు తదాచుకోవడానికి అటువంటి సమయమున పుట్టినటువంటి వారిని లేక యథ ఒక్కొక్క కుమారుణ్ణి కంటూ ఉన్నది. ఒక్కొక్కరిని 6 కూడా ఉపదంబించినాడు, సంహరించినాడు. ఏదో గర్భములు దాల్చింది. ఇంకా వినాదము వృద్ధైపోతూ ఉన్నది. అనేక భక్తులు బాధపడుతూ ఉన్నారు. వీడుకు దాన్ని చూసినటువంటి వారు మాయే అనిపించినట్ట నారాయణమూర్తికి ఆ మహామాయ వచ్చి కేలమూర్తి నిల్చున్నటువంటి మాయకు చెప్పినాడు. నా యొక్క శరీర సంబంధమైనటువంటి గర్భమును దేవికి దాల్చి ఉంటూ ఉన్నది. ఆ గర్భమును తీసుకెళ్లి రోహిణి గర్భంలో ఉంచి నీవు యశోదా గర్భంలో ప్రవేశించు. ఇక నీ ఆగలమును సహింపలేను. కొంతకాలమైన అవతార స్వీకారం చేద్దామనుకున్నాను కానీ ఇక ఓపిక లేదు. భక్త దుఃఖమును భరింపలేను. కావున నేను తక్షణమే అవతార స్వీకారం చేస్తాను. నీవేమో యశోద గర్భంలో జన్మించవలసింది. నీవు కనుక ఈ కార్యం చేసినట్లయితే నిన్ను కాశ్యాది నగరములందు పూజిస్తారు. అనే కాక మహాపట్టణములందు సమస్త మానవులు నీకు పూజలు బలిస్తారు. ఇట్లా దాన్ని ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే పంపించినాడు. తక్షణమే దేవీ గర్భం తీసుకెళ్ళినటువంటి నవ్వుకుంటూ రోహిణి గర్భంలో ఉంటుంది. ఆమె యశోదా గర్భంలో ప్రవేశించింది. ఆ భగవానుడు వచ్చినటువంటి వాడే వసుదేవుని యందు ప్రవేశించినాడు. కట్లయంలోకి ప్రవేశించినట్లే దేవీ గర్భగతుడైనాడు భగవానుడు. గర్భస్రావమైపోయిన అనంతరమున లోకమంతా కూడా ఆరుగురిని వాడు సంహరించినాడు. 7వ గర్భము కూడా గర్భస్రావ రూపేణ వెళ్ళిపోయిందట్లాగా. అబ్బా ఏమి దుఃఖము! దేవకీ వసుదేవుల యొక్క దుఃఖమంటూ లోకమంతా దుఃఖపడుతూ ఉన్నది. మళ్ళీ గర్భవత్యాన్ని మరికొందరు చెప్తూ ఉన్నారు. అట్లాగా ఆమె గర్భమును దాల్చింది. కంసుడు ఇదే అష్టమ గర్భమని భావించినటువంటి వాడై నీ కాగా ఎప్పుడో చూద్దామనేటువంటి అపేక్ష చేత ఆ చిల్కానంతటి కూడా విమర్శించడానికి వచ్చినట్ట ప్రవేశించినాడు. పరివారిని కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ దేవకీ వసుదేవులు ఉండినటువంటి ఆ జైల్ఖానా దగ్గరికి వచ్చినటువంటి వాడు చూసినాడు. అబ్బా కళ్ళు మిరుమిట్టు కొడుతూ ఉన్నవి. ఏమి చేతమి చేతమన్నాడు కదా. ఎందుకంటే దీపం బట్టి ఓ కుండ బోర్లగించినట్లయితే ఆ కుండలో పడి వరకే వెళ్తుండి బయటకు రాకుండా ఉంటూ ఉందో అదేవిధంగా ఆ జైల్ఖానా వరకే చేస్తుంటూ ఉన్నది కానీ బయట రావటం లేదు. దాన్ని చూసినటువంటి వాడు తక్షణమే సంహరిస్తానంటూ తన చిత్రాన్ని బతికినాడు. మళ్ళీ దీనిని స్త్రీ అందులో గర్భిణి దీన్ని సంహరించడం వల్ల ఆయుష్యము కీర్తి సర్వము కూడా ధ్వంసమైన ఆశ్చర్యము అన్ని నాశనవుతాయి. ఇది కూడదు. పుట్టగానే సీతమును సంహరిస్తాను అని బాగా దిట్టంగా
కాపుల వాళ్ళందరికీ బాగా చెప్పినటువంటి వాడికి దిగాలు గట్టిగా వేసి తాను సజీవంగా చూసుకొని జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉత్సాహపరిచినటువంటి వాడే వెళ్ళినాడు. ఇట్లా వెళ్ళిపోయిన అనంతరము గర్భగతుడైనటువంటి భగవానుడికి స్తోత్రం చేయడానికి బ్రహ్మదేవతలందరూ కూడా వేంచేసినటువంటి వారిని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఓ ప్రభు సత్యవరతమ సత్యవరమతు సత్యమ సత్యజోనిమనిధితం సత్యే సత్య సత్యం ఉత సత్యనేత్రం సత్యాత్మకముత్వం శరణం ప్రపన్నా. ఓ ప్రభు సత్యస్వరూపుడమైన సత్యమున కూడా సత్యరూపుడమైన త్రికాలాబాధ్యమైన సత్యస్వరూపుడమైన ఆ సత్యమునకు పుట్టు స్థానమైనాగా సత్యమందే ప్రతిష్ఠితుడవైనాగా నీకు నమో నమః అంటూ సత్యస్వరూపుడమైన నీకు నమస్కారం అంటూ నమస్కారం చేసినాడు. ఇట్లా అనేక స్తోత్రం చేసినటువంటి వారి దేవకీ వసుదేవులకు కూడా భయపడకండి. మీరు మరమూర్ముఖుడైనటువంటి కంసునికి భయపడే అక్కర్లేరు. ఆ భగవానుడు నీ యొక్క కుక్షింగతులై ఉంటూ ఉన్నాడు, ఉద్ధవిస్తాడు. తల్లి నీ భాగ్యమే భాగ్యము అనేది వారు గ్రహించినటువంటి వారు కొంటూ స్తోత్రం చేసి వెళ్ళిపోయి అనంతరమునాడు ప్రసవ వ్యథను పొందినటువంటి దయ్యకి యువామాగా ఆ దేవకీ దేవికి శ్రావణ కృష్ణగా అష్టమి రోజుకు మధ్యరాత్రి ఎందు ఆ రోహిణీ నక్షత్రమునగా భగవానుడు సముద్భవించను. అప్పుడు ఆవిర్భవించినాడు. ఎట్లాగా శుభసూచకములైనటువంటి ఎటువంటిది శకునములు కలుగుతూ ఉన్నవంటే కంసరాంజం చేతగా చల్లార్చబడినటువంటికి ఏ ఏ అగ్నిహోత్యాది కుండములైతే ఉంటూ ఉన్నవన్నీ కూడా మళ్ళీ వెలుగుతూ ఉన్నవి. అనంతరవే మందం మందంగా గర్జిస్తూ ఉండినటువంటి మేఘుడు తుంపురు వర్షం పడుతూ ఉన్నది. జలములను ప్రవహిస్తూ ఉన్నవి. ఎండిపోయినటువంటి నదులన్నీ కూడా అతి కమ్మనైనటువంటి సుగంధిన పుష్పములను వదిలినటువంటి వై పిల్లవాయువులు విత్తూ తెలియదు. సమస్తగా అందరికీ సత్పురుషులందరికీ కూడా మహావిసుగు వ్యథతో ఉండినటువంటి సత్పురుషులందరి యొక్క మనోవికాసములు పొందినవి మనస్సులు. అటువంటి దమదమనాగా అవిరాసి జగన్నాథగాగా జగన్నాథుడైనటువంటి భగవానుడు ఆవిర్భవించను. అప్పుడే దగ్గరికి రావడమైన నీలమేఘమైనటువంటి రూపంతో బయట వచ్చినటువంటి ఆవిర్భావాన్ని పొందిన ఆ రూపాన్ని చూసేది నాలుగతో నాగుతారా, కళ్ళతో పీల్చుకుంటారా అన్నట్టుగా దేవకీ వసుదేవులతో చూస్తూ ఉన్నారు. అనేక స్తోత్రం చేసినారు దేవకీ వసుదేవుడు. అటు సభ జరుగునాగా ఆ భగవానుడు అన్నాడు, ఓ దేవకీ వసుదేవులారా, ఈ రూపములు చూడడానికి కారణం ఏమిటంటే పూర్వము పురుషుని సుతపశులనేటువంటి పేరు చేయడం ఘోరమైనటువంటి నమస్కారం చేస్తే మీకు సాక్షాత్కారం ఇచ్చినటువంటి నా రూపమును చూసి నీ వంటి కొడుకును ప్రసాదించవలసిందని వారు అనుకున్నారు. అంటే నా వంటి కుమారులు ఎక్కడ ఉన్నారు? నేనే పృథ్వీ గర్భంలో జన్మించిన ఆ మీరే అతిథి కశ్యపులై జన్మించినారు. అతిథి కశ్యపులై జన్మించినటువంటి మీకు వమనమూర్తిని జన్మించిన మీరే జలకి వసుదేవులై జన్మించినారు. కనుక 3 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడానికే ఈ రూపాన్ని మీకు ప్రదర్శించిన. అంటే అప్పుడు దేవకీదేవి నమస్కరించి దేవకీదేవి ఇలాంటి చతుర్భుజాలు చిహ్నములతో కూడుకున్నటువంటి కుమారుణ్ణి కన్నదంటే లోకమంతా కూడా పరిహాసం చేస్తుంది. ఇటువంటి కొడుకును కన్నరా దేవకి, ఈయన కొడుకు ఈయన అనుకుంటారు. కనుక వాళ్ళ రూపాన్ని పొందవలసింది, రక్షించవలసింది. ఈ కంసరాజ్యాంగం వల్ల అమితమైన భయాన్ని పొంది ఉంటూ ఉన్నాము. ప్రభో ఎట్లా గతి, నిన్నేం చేస్తాడు, మమ్మే సంహరిస్తాడు, భయపడుతూ ఉంటే భయపడకండి అన్నారు. తక్షణమే నేను మీ యొక్క ఆధ్యాత్మిక బాల రూపాన్ని పొందుతాను. నన్ను పడిపోయినటువంటి వాడైనందరి 100 మంది పడేయవలసింది. ఆ మహామాజ యశోద గర్భంజాదేవి ఉంటూ ఉన్నది. ఆ మాయను తీసుకురావాల్సింది వదిలాడ గర్భనకు. ఓ వసుదేవా, దేవకీదేవికి ఇవ్వాల్సింది. నా మాజనే సర్వకార్య సాధిని, అన్ని కార్యములను సాధిస్తుంది. ఓ అంటూ చెబుతూనే బల రూపాన్ని దాల్చిన బల రూపంలో కూడా నీలమేఘశ్యాముడై అగర్నాంత నేత్రములతో సుందరమైనటువంటి పుష్పం వంటి నాశకములు
విశాల వక్షస్థలమును విశాల ఫలభాగమును మరిచి ఒక విశాలమైన ఎత్తమని దాల్చినటువంటి వాడు చేయి ఉంటూ ఉంటున్నాడు. ఇంద్రనీలమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ కుమారుణ్ణి చూచేది వసుదేవుడు ఎట్టాకుని పోదు బేడీలు ఉన్నాయి కదా అని విచారపడుతూ ఉంటే బేడీలు పుట్టుకుని ఊరిపోయిన పడ్డాక పిల్లవాడిని తీసుకున్నాడు. ఎందులో పెట్టుకుపోవాలి అంటే అన్నలు లేవు అంశోకం పిలిచిందిటాను ఉత్తరీయాన్ని మనిషిటువంటి వాడే దాంట్లో వేసేది పిల్లవాడిని వరకోబెట్టుకొని తలుపులకు బాగా బంధించేది తలాలు వేసిపోయినాడు కదా. ఏం చేస్తున్నాడే మనకు పోవడం అంటే తలాలు ఊడిపోయి తలుపులు తెరిచి పడిన పడ్డాక ఎంతో మంది కబలాలు ఉన్నారు. వారందరూ ఏం చేస్తారు? వాడు మెల్లగా తొంగి చూసేసరికి అందరూ పొలాలు ఊడిపోయి ఆయుధాలు పడేది చదువు కాచుకుంటూ గురుకు పెట్టుకుంటూ నిద్రావస్థలో పడుకుంటూ ఉన్నారు. మెల్లగా పిల్లడుకులు వేసుకుంటూ ఒక్కొక్కరికి వేసుకుంటూ గర్వాలు అన్నీ దాటుకుంటూ ఆ యమునాథని చేరవచ్చినాడు. అప్పుడేదో చిరమండలం వంటి మాత్రమే ఉంటూ ఉన్నాయి. ఇంతలోగా తుంపురు వర్షాన్ని మేకులు కురిపిస్తూ ఉండేది. ఈ మేకుడికి బుద్ధి లేదంటూ శేషుడు వచ్చినటువంటి వారి వెనుక నుంచి తన ఫణములతో ఛత్రం మాదిరి కాగా వసుదేవుని వెంబడే వస్తూ ఉన్నాడు. ఆ శేషుడు అది శేషుడు ఆ నదిలో ఎదిగినటువంటి వారి నీలమండలం అంటే ఉంటూ తిన్నగా వస్తూ ఉండగా ఇంత కుత్కరమంటే అయిపోయిందట నదికి. ఇంకేముంది పుత్రులతో సహాయం దీంట్లో పడిపోవలసిందే అయిపోయింది. ఇదే నాకు కాలం అంత కాలమని భావిస్తూ ఉంటాను. ఆ భగవానుడు తన కాలనీకి కిందికి రాల్చినటువంటి వాడు ఒక తన్ను వేసినట్టు నదిని భగవత్పాద స్పర్శకులకు వచ్చినటువంటి యమునా నదికి తక్షణమే మళ్ళీ చిరవందలవండి అయిపోయింది. ఒడ్డొచ్చినటువంటి వాడు ఎవరైనా పోనీ ఆ నందుని ఇంటి ముందరికి వెళ్ళినారు. తలుపులు ఘోరంగా తీసే ఉంటూ ఉన్నవి. మెల్లగా కూడా వెళ్ళి చేరినారు. మహామాయ ఎక్కడో ఉండిన మహామాయ ప్రసారం అయితేనే తెలివితత్వం మీ లోకం. అటువంటిప్పుడు అక్కడే ఉంటుంది కనుక ఏం సమస్త ప్రాణులందరూ కూడా ఓడలేరుందని నిద్రలో పడుకుంటూ ఉన్నారు. ఆ నందునింటిలో వాళ్ళు దాసరాజీజనములు నందుడు యశోద రోహిణి మొదలుగా వాళ్ళు అందరూ నిద్రావస్థలోనే ఉంటూ ఉన్నారు. అట్లా మెల్లగా వెళ్ళి మెలుకుమని దీపం ఉంటూ ఉన్నది. ఆ ఆడపిల్ల మాత్రం మిఠమిఠ చూస్తూ చూసినాడు. పిల్లవాడిని తీసుకువెళ్ళినటువంటి వాడే కన్నీళ్ళ కట్టుకొని ఆ యశోద పక్కలే వేసినటువంటి వాడే ఆ మహామాయం తీసుకొని ఆ చెలో ఉంచుకున్నటువంటి వాడే హరికి నమస్కారం చేసి ఎంత కాలం ఈ సందర్శనం అంటూ బయలుదేరినటువంటి వాడే మళ్ళీ యథావిధిగా వచ్చేది. ఆ దీర్ఘంలో చేస్తే వస్తూ ఉండగా ఒక్కొక్క ద్వారం మూసుకుపోయిందట. లోపల వచ్చి ఆ దేవకి దేవికి బిడ్డనిచ్చినగా తక్షణమే ఏడవడం ప్రారంభించింది. ఆ దీర్ఘంగా పగిలిపోతుంది ఉన్నట్టు మళ్ళీ వేస్తూ ఉంటేది. ఆ భటవర్గం అంతా కూడా భజమించింది దాన్ని ఫలాలు చదువుకుంటూ ఉన్నారు. ఆ ఆధాలు వెతుకుతూ ఉన్నారు. పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. కంసరాజేంద్రుని ఇంటికి కంసరాజేంద్ర దేవకమ్మ ప్రసవించిందని చెప్తూ ఉంటే ప్రసవించిందని దీర్ఘ పురాతనంతో ఉండినటువంటి కంసరాజేంద్రుడు ఒక్కరు ముగినటువంటి వాడే చేసి తలుపులు పగిలేయండి, తాళాలు పగలు వేయండి, లోపల ప్రవేశించండి అంటూ తాను ప్రవేశించినటువంటి వాడు తక్షణమే దేవకి నీ బిడ్డను దమ్మంటూ ఉన్నాను అంటే అప్పుడు ఆమె చెప్పింది, అన్నా క్షమించుమన్నా తగదు అదుడుగా మేనకోడను మనన చేయమన్నా వినుము మానిని చంపుట రాతపాడు కాదు అన్నా